దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభునందు ప్రియులారా, సొలొమోను రచించిన సామెతల గ్రంథములో పలుమార్లు నా కుమారుడా అని పలుకరిస్తున్నట్లు వ్రాయబడిన వాక్యాలు గమనించుతాము. ఒక తండ్రి తన కుమారుని ఎడల ఉన్న ప్రేమను బట్టి ఆప్యాయతతో ఎంతో గోముగా నీతి మాటలు బోధిస్తున్నట్లు ఈ మాటలు అనిపిస్తుంటాయి. నా కుమారుడా అనే మాట ఈ గ్రంథములో సుమారు 23 సార్లు ప్రస్తావించబడినది. నా కుమారుడా అని పిలిచిన ప్రతి వచనము వెనక ఎంతో గొప్ప సూచన, సలహా చెప్పబడుతుంది. ఈ వచనములో నా కుమారుడా, నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యము తండ్రి తన కుమారునికి, దేవుడు మానవులకు చేయు హితబోధను మనము గమనిస్తాం. తండ్రి తన బిడ్డలకు క్షేమమును కోరినట్లు దేవుడు మన క్షేమమును కోరుతున్నాడు. దేవుని మాటలు ఆలకించి తదనుగుణంగా జీవించగలిగినట్లయితే భూమి మీద ఆయురారోగ్యములు పొందుకొని జీవించుచు వర్ధిల్లుతాం. ఎందుకనగా ఒకని ఆయుష్ భవిష్యత్తు సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఉన్నది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని పిల్లలకు నేర్పుతారు. వారు చెప్పే ఈ ఆత్మీయమైన ఆటలను, సూచనలను పిల్లలు అంగీకరించగలిగితే వారు దీర్ఘాయువు పొందుతూ జీవిస్తారు. కాబట్టి దైవ వాక్యము ద్వారా దేవుడు మనతో ఈ మాటలను తెలియపరుస్తున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 మరియు 2 వచనములలో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగు చేయును అని వాక్యమందు తెలియజేయుచున్నది. ఇంతకీ ఆ ఉపదేశము, ఆ మాటలు ఏమిటి అనగా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం ప్రకారం, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తరిగిపోవును లేదా తక్కువైపోవునని వ్రాయబడినది. కాబట్టి వాక్యమును బట్టి మనం ఈ మాటలు ఆలకించగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే మనకు దీర్ఘాయువుకు కారణమని తెలుస్తున్నది. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అని వ్రాయబడినది. దేవుని మాటలు ఆలకించి ఆ ప్రకారంగా తల్లిదండ్రులను గౌరవిస్తే ఆశీర్వాదం పొందుతాం. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనములో దావీదు ఇలాగ ప్రార్థిస్తున్నాడు, ఆయుష్ నువ్వు ప్రభువా అని దేవుని అడిగినప్పుడు దీర్ఘాయువును దేవుడిచ్చినట్లుగా ఆ వాక్యం ముందు చదువుతున్నాం. తల్లిదండ్రుల మాట విని, దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించగలిగితే అందరూ నిన్ను దీవిస్తారు. దైవాశీస్సులు నీకు కలిగి నీవు చిరకాలము బ్రతుకుతూ దేవుని సన్నిధిని ఆనందిస్తావు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆత్మీయమైన మాటలు ఆలకించిన మీరు అలాగే జీవించగలిగితే దైవాశీర్వాదాలు పొందుతూ దీర్ఘాయుష్మంతులు అవుతారు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. నీ దివ్యమైన వాక్యము చేత మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సాహపరుస్తున్నావు. నీ మాటలలో ఉన్నటువంటి సత్యము మేమందరము గ్రహించగలుగునట్లు సమస్తమును మాకు బోధిస్తున్నావు. స్తోత్రాలు ప్రభా. నీ ఉపదేశమును ఆలకించి నీ వాక్యానుసారంగా జీవించగలిగినప్పుడు మా బ్రతుకులకు అర్థము, పరమార్థము కలుగుతుంది. ప్రభువా, ఈ ఉదయకాలమున నీ వాక్యమును ఆలకించుచు నీ ఆదేశానుసారంగా మేము అనుసరించుటకు మాకు సంపూర్ణమైన సిద్ధ మనస్సును ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాం. మేము భూమి మీద ఆయురారోగ్యములు కలిగిన వారమై సంతోషంతో, సమాధానంతో బ్రతకాలని ఆశిస్తున్నాం. కాబట్టి నీ వాక్యమును అనుసరిస్తూ మేము జీవించగలిగితే మా జీవిత దినముల సంఖ్య పొడిగించబడుతుంది. ప్రభువా, ఈ దినమందు ప్రాణాపాయ పరిస్థితుల్లో నాయన మరణకరమైనటువంటి స్థితిలో ఉండి ప్రభువా ఆయుష్నివ్వని
మొరపెడుతున్నటువంటి ప్రతి వారి మొరను మీరు ఆలకించండి ప్రభు. రోగులను స్వస్థపరచండి నాయన. ఆపదలున్న బిడ్డలను ఆదుకోనండి ప్రభు. స్తోత్రాలు. శరీరపరమైన ప్రతి సమస్య నుంచి, ఆత్మ సంబంధమైన ప్రతి భారము నుంచి నీ బిడ్డలను మీరు ఆదుకొనమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ దిన పరిచర్యలలో పాల్గొందుచు ప్రయాణాలు సాగిస్తున్నట్టు ప్రియ బిడ్డలందరికీ మీ కృప తోడు ఉంచమని వేడుకున్నాం ప్రభు. నాయన నీ సన్నిధిని ఈ రోజు పరీక్షలు రాస్తున్నాం ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన, ఆలోచన వారికి కలగచేయండి ప్రభువా. నాయన తల్లిదండ్రుల మాట వింటూ దైవ భక్తులు వారు కొనసాగుతూ నాయన ఉజ్వలమైన మంచి భవిష్యత్తును వారు పొందుకున్నట్లుగా మీ కృపను ప్రసాదించమని వేడుకున్నాం. చెడిపోయిన ప్రతి బిడ్డలను మీరు దారికి తీసుకుని రమ్మని వేడుకున్నాం ప్రభువా. భక్తి విశ్వాసములలో, క్రమశిక్షణలో వారు పెరుగుచు అనేక మందికి దీవెనకరం ఉండునట్లు సహాయం చేయండి ప్రభువా. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపురులను, మిషనరీలను దీవించండి. వారి పరిచయను ఆశీర్వదించండి. ఈ వాక్యం ఎంతమందికైతే చేరవేయబడుతుందో వారందరికీ దీవెనకరమైనట్లు ఈ ఉదయకాలపు వాక్యమును ఆశీర్వాదకరము చేసి మహిం పొందమని, మరొక దినమునకు మమ్మల్ని సమాయత్తపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.